హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా డైలీ రొటీన్ అండి. మా పిల్లలకి హాఫ్ డే పైన స్కూల్ అండి. ఇప్పుడు ఇంటర్ పడింది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లంచ్కి మునక్కాయ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. రైస్కి బియ్యం నానబెట్టానండి. ఆల్రెడీ కుక్కర్లో పప్పు వేసేసాను. ఇందులోకి మునక్కాయ పీసులు వేస్తానండి. అలాగే కొంతమంది సపరేట్గా ఉడకపెడతారండి. నేనైతే అలాగే పప్పు మీద వేసేసి తర్వాత విజిల్ వచ్చిన తర్వాత గరిటెతో అలాగే పైన వెతుకుంటానండి. ఒకేసారి అన్నీ పెట్టేస్తాను. ఇలా పైన వేసేస్తే అలాగే ఉండిపోతుంది. తర్వాత ఉడికిన తర్వాత దాని తర్వాత అలాగే గరిటెతో పైన తీసుకుంటే ముక్కలన్నీ విరిగిపోకుండా వస్తుందండి. ఇప్పుడు ఒక 2 or 3 విజిల్స్ పెట్టుకోవాలి. పాత్రలు ఎన్నిసార్లు కడిగినా తిరగా కుకింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్గా వాష్ చేసుకోండి. అందరికేమో కానీ నాకు అలా చేస్తేనే సాటిస్ఫాక్షన్. 3 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను పప్పుల పొడి తయారు చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది అన్ని తాలింపులకి యూస్ అవుతుంది. మేము ఏ తాలింపు చేసుకున్నా కాయగూరల్లో కానీ పప్పుల్లో కానీ ఈ పప్పుల పొడి ఖచ్చితంగా వేస్తామండి. శనగ్గింజలు బాగా వేయించుకొని పొట్టు తీయనండి, అలాగే వేయించుతాను. శనగ్గింజలు బాగా వేయించుకొని అందులోకే కొద్దిగా ఎండుమిర్చి, తెల్లగడ్డలు 5-6 పాయలు, మళ్ళీ ఉప్పు, రాళ్ళ ఉప్పు కొద్దిగా, మళ్ళీ శనగపప్పు కూడా కొద్దిగా మిక్స్ చేస్తానండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసి బాగా కాయగూరలు వేయించుకొని తినడం వల్ల మనకి అందులోని పోషకాలన్నీ వెళ్తుందండి. అందుకని నేను అలా చేయను. ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఒక 2 విజిల్స్ బాగా ఉడికించుకొని తర్వాత దించేసి ఇలా తిరుగుబాటు పెట్టుకొని అందులోకి ఈ పప్పుల పొడి అనేది వేస్తానండి. సింపుల్గా చాలా బాగుంటుంది తినేకి. బయటే పెట్టేయడం వల్ల పురుగులు పడిపోతుంది కొన్నాళ్ళకి. అందుకని ఈ పొడిని మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇది మా ఫ్రిడ్జ్ అండి. ఏమంటే పాలు, పెరుగు అంతేనండి. కాయగూరలు అలాంటివి ఏమి ఎక్కువ నేను ఫ్రిడ్జ్లో పెట్టినండి, అంతా బయట ఉంచుకుంటాను. కాయగూరలన్నీ ఆల్మోస్ట్ నేను బయట ఉంచుకుంటానండి, ఏవి ఫ్రిడ్జ్లో. ఒక విజిల్ వచ్చిందండి, ఇంకో 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి.
సాంబార్ అయ్యే లోపల బియ్యం నానిపోతుంది. తర్వాత బియ్యం విసరు పెట్టుకోవాలి. ఆ పిల్లలు ఇంకా బయట ఆడుకుంటున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు స్నానం చేసి రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళాలని. ఇంకా సింక్లో పాత్రలన్నీ అలాగే ఉంది. మా పిల్లలు తీసుకొని వదిలేసి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు యొక్క వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.